హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమ 17వ భాగాన్ని వినేద్దాం. దేవ్కి ఆ రోజు జరిగినవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. బృంద మీరాలను తీసుకుని కారు ఎక్కడం, రాజేష్ డ్రైవ్ చేయడం, వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అవ్వడం, తర్వాత ఎవరో వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడం. దేవ్ ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవ్ ఏం ఆలోచిస్తున్నాడో అర్థమైనట్టుగా, రాజేష్ వాళ్ళ పేరెంట్స్ మిమ్మల్ని కాపాడారా, మీ కారు అలా పల్టీలు కొడుతుంటే మేము షాక్ అయ్యి మీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నాం. అప్పుడే ఒక పెద్ద కారు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయింది. మేము ఆ షాక్ నుంచి తేరుకునే లోపే మమ్మల్ని ఇంకో కారులో ఎక్కించారు. మేము ఏంటి అని అడిగే లోపే క్లోరోఫామ్ ఇచ్చేశారు. లేచేసరికి ముగ్గురం పక్కపక్కనే బెడ్ మీద ఉన్నాం. మేము లేచి బయటకు వచ్చేసరికి అక్కడ చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు ఏడుస్తుంటే మగవాళ్ళు వాళ్ళని ఓదారుస్తూ టెన్షన్గా ఉన్నారు. అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి వాళ్ళకి ఏం ప్రమాదం లేదని చెప్పగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళలో ఒక ఆయన మా దగ్గరకు వచ్చి, నేను రాజేష్ వాళ్ళ నాన్నని బాబు, మేమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాం, సారీ బాబు అంటాడు. పర్లేదు అంకుల్, ఎలా ఉంది ఇప్పుడు అంటాడు రాజేష్ ఫాదర్. అందరికీ బాగుందంట బాబు, మేము ఒకసారి వాళ్ళని చూసి వెళ్తాం. అదేంటి అంకుల్ అంటాడు కుమార్. రాజేష్ ఫాదర్ తడబడుతూ, అదేం లేదు బాబు, మా నుంచి దూరంగా ఉంటున్నాడు కదా, మళ్ళీ మమ్మల్ని చూస్తే వాడు అప్సెట్ అవుతాడని. మీకు ముందు పాటలో చెప్పినట్టు గుర్తు, రాజేష్ తన పేరెంట్స్తో కాకుండా బయట ఉంటున్నాడని. అందుకని ఒకసారి అందరూ లోపలికి వెళ్ళి చూసి వచ్చి రాజేష్ వాళ్ళ అమ్మానాన్నలు ఇంకో 2-3 ఉండి మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటికి రాజేష్ వాళ్ళ అమ్మానాన్నలు మాత్రమే ఉండి మిగతా వాళ్ళు వెళ్ళారు. కాసేపటి తర్వాత వాళ్ళు కూడా రాజేష్ని చూసి వెళ్ళిపోయారు. అప్పుడే దేవ్ వచ్చాడని రాజు చెప్పడం ముగించాడు. దేవ్ సరే అని, నేను బయటికి వెళ్తున్నాను, 1 అవర్లో వస్తాను, వీళ్ళు జాగ్రత్త అని వెళ్ళిపోయాడు. రాజ్ కుమార్లు కూడా మేము వస్తామన్నా కూడా వద్దని ఒక్కడే వెళ్ళాడు. దేవ్ వెళ్ళిపోయాక, రే ఏంట్రా వాడు అలా వెళ్ళిపోయాడు, వాడి కండిషన్ వాడికి తెలుసా అసలు, ఆ యాక్సిడెంట్లో వాళ్ళ ముగ్గురి కంటే వీడికే ఎక్కువ దెబ్బలు తగిలాయి, వాళ్ళు అసలు కాన్షియస్లో కూడా రాలేదు, వీడేమో పైకి లేచి అలా బయటికి వెళ్ళిపోయాడు అంది లల్లి. వాడు దేవ్ అందరిలా కాదు, ఎంత నొప్పైనా ఎన్ని దెబ్బలైనా ఏదైనా తట్టుకోగలడు అన్నాడు కుమార్. తెలుసురా వాడి గురించి, కానీ ఇలాంటి కండిషన్లో బయటికి ఎందుకు అని అంది లల్లి. వాడు చెప్పినా వినడు అని వాళ్ళు అక్కడే కూర్చున్నారు. దేవ్ హాస్పిటల్ బయటకు వచ్చి వెహికల్ కోసం చూస్తుంటే అప్పుడే ఒక అతను బైక్పై ఫాస్ట్గా ఒక అమ్మాయిని తీసుకుని అక్కడికి వచ్చాడు. ఆ అమ్మాయికి బ్లడ్ కారిపోతుంది. అతను బైక్ స్టాండ్ వేద్దామనేలోగా ఆ అమ్మాయి కింద పడుతుందని అలాగే ఉండి ఏం చేయాలని చుట్టూ చూస్తుంటే దేవ్ అతని దగ్గర వెళ్ళి బైక్ పట్టుకున్నాడు. అతను దేవ్ వైపు ఆశ్చర్యంగా చూసి కిందికి దిగి ఆ అమ్మాయిని ఎత్తుకున్నాడు లోపలికి వెళ్ళడానికి. దేవ్ అతని బైక్ అడగడానికి ఇబ్బంది పడుతుంటే దేవ్ ఇబ్బంది గమనించిన అతను, మెడికల్ షాప్ కూడా ఇక్కడే ఉంది, సో నాకు బైక్ అవసరం ఇప్పుడు లేదు, తీసుకెళ్లొచ్చు అన్నాడు. ఆ మాటతో దేవ్ నవ్వి థ్యాంక్స్ అని చెప్పి ఆ బైక్ తీసుకొని ఫాస్ట్గా వెళ్తున్నాడు. అలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ జగత్ వాళ్ళ ఇంటికి దగ్గర దాకా వెళ్ళాడు. అప్పటిదాకా దేవ్ని ఫాలో అవుతున్న ఒక కార్ సడన్గా దేవ్ని క్రాస్ చేసుకుంటూ వచ్చి తన ముందు ఆగింది. దేవ్ సడన్ బ్రేక్ వేశాడు. అప్పుడే కారులో నుంచి ఒక 40 ఇయర్స్ ఉన్న అతను దిగి కారు ముందుకొచ్చి నిల్చున్నాడు. దేవ్ బైక్ దిగి అతని ముందుకెళ్ళి నిలబడ్డాడు. నువ్వు అనుకుంటున్నట్టు యాక్సిడెంట్ చేసింది వాడు కాదు అన్నాడు అతను. మరెవరు అన్నాడు దేవ్. చేసిన వాళ్ళు ఎవరో ఇప్పుడు చెప్పే టైం కాదు, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి అని అతను కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళడానికి వెనుదిరిగాడు. కారు ఎక్కబోతూ దేవ్ వైపు చూసి నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవ్ అసహనంగా బైక్ని హాస్పిటల్కి పోనిచ్చాడు. దేవ్ వెళ్ళేసరికి ముగ్గురికి స్పృహ వచ్చింది. అలా కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అవ్వగానే మీరా రాజేష్ని కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండమన్నాడు. పక్కపక్కనే క్వార్టర్స్ అయినా కూడా హెల్త్ బాగాలేదని ఇక్కడే ఉండమన్నాడు దేవ్. వాళ్ళు కూడా సరే అని బృంద మీరా ఒక రూమ్లో, దేవ్ రాజేష్ ఒక రూమ్లో ఉన్నారు. కొద్ది రోజులకి అందరూ సెట్ అయ్యారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. దేవ్ వాళ్ళు డీల్ చేస్తున్న కేసు దాదాపు సాల్వ్ అయినట్టే. ప్రూఫ్స్ అన్నీ కలెక్ట్ చేసి కమిషనర్ గారికి సబ్మిట్ చేశారు. కమిషనర్ గారు వాళ్ళని మెచ్చుకొని ఇదంతా చేసింది జగత్తే అని, బిజినెస్ మ్యాన్ అంటే జగత్ వాళ్ళకు ఉన్న కంపెనీస్ చూసుకుంటున్నాడు అందుకే అని అతని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. కానీ దేవ్ అంతకంటే ముందు ఈ ప్రూఫ్స్తో పాటు వాళ్ళు ఇవి సప్లై చేస్తున్నప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామనేసరికి కమిషనర్ గారు సరే అన్నారు. అలా దేవ్ బ్యాచ్ అంతా అన్నీ సిద్ధం చేసుకుని జగత్ వాళ్ళు డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్న టైంలో వాళ్ళని పట్టుకుని అదే టైంలో కమిషనర్ గారి సపోర్ట్తో మీడియా కూడా తెలిసేలా చేసి అన్ని న్యూస్ ఛానల్స్లో ఈ న్యూస్ టెలికాస్ట్ అయ్యేలా చేశారు. జగత్కి అగైనెస్ట్గా ఉన్న ప్రూఫ్స్ ఇప్పుడు కళ్ళ ముందు ఉన్న సాక్ష్యాల వల్ల కోర్టు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జగత్కి 6 నెలల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించి జగత్ కంపెనీని సీజ్ చేశారు. ఇదంతా టీవీలో చూసిన బృందాకి జగత్ ఇలాంటి వాడని తెలిసి చాలా బాధేసింది. తను ప్రేమించింది ఇలాంటి వాడినా అని తలుచుకుంటుంటే కంపరంగా ఉంది. అంతలోనే ఏదో గుర్తుకొచ్చిన దానిలా, అంటే ఇదంతా దేవే కావాలని చేశాడు, కావాలని జగత్ని ఇరికించాడా, ఇలాంటి తప్పుడు పనులు చేసే తనే
నన్ను ప్రేమించాడని తెలుసుకొని జగత్ని ఇలా చేశాడు అని అనిపిస్తుంటే ఎందుకో మనసులో చాలా బాధగా ఉంది. దేవ్ మీద విపరీతంగా కోపం వచ్చేసి దేవుని ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యి ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి దేవ్ రూమ్లోకి వెళ్ళి అన్నీ వెతుకుతుంది. తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందేమో అని. అలా వెతుకుతుంటే ఒక బుక్ కనిపించింది తనకి. ఇందులో ఏమన్నా దొరుకుతుందేమో అని అక్కడే కూర్చుని అది ఓపెన్ చేసింది. మొదటి పేజీలో బృందేవ్ అని అందంగా రాసి చుట్టూ డిజైన్స్తో ఉంది. అది చూడగానే ఆశ్చర్యపోయింది బృంద. దాని కింద క్యాప్షన్, ఇట్స్ జస్ట్ అండ్ ఇమాజినేషన్ బట్ వన్ డే ఇట్ విల్ బి హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. నెక్స్ట్ పేజీలో ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చేసుకుని బీచ్లో నడుస్తూ ఉన్నట్టుంది డ్రాయింగ్. అది దేవ్ వేసినదే. ఆ డ్రాయింగ్ కింద ఇలా ఉంది, నాతో అలా నడిచి రావా ప్రియా, సముద్రమంత ప్రేమను నీ పాదాల దగ్గర పరిచేస్తా అని ఉంది. బృంద దాని చేత్తో తడంతో చూస్తుంటే తన ఫేస్లో చిన్నటి నవ్వు వచ్చింది. నెక్స్ట్ పేజీలో బృంద అందంగా నవ్వుతున్నట్టుంది డ్రాయింగ్. బృంద ఆశ్చర్యంగా చూసింది అంత పర్ఫెక్ట్గా ఎలా వేయగలిగాడని. ఆ పిక్ని జాగ్రత్తగా గమనిస్తే అందులో కొన్ని మాటలు రాసున్నాయి. బృంద జాగ్రత్తగా ఆ పిక్ని చూసి ఆ వర్డ్స్ని చదవడానికి ట్రై చేస్తుంది. అవి ఇలా ఉన్నాయి, తెలియని వ్యక్తిగా పరిచయం అయ్యావు, ప్రేమ అనే బంధంతో ప్రాణమయ్యావు, నా మనసులో చెరగని రూపమై నిలిచావు, ఏ జన్మ బంధానివో తెలియదు కానీ ఈ జన్మలో గొప్ప అనుబంధమై చేరావు. మన బంధం ఏమిటో మాటల్లో చెప్పడానికి ఈ ప్రపంచంలో ఏ భాషలో ఏ పదం సరిపోదు. ఎందుకంటే కళ్ళ ముందు ఉంటేనే గుర్తుపెట్టుకునే ఈ రోజుల్లో ఎప్పటికీ మనం కలిసి ఉండలేమని తెలిసిన కలవరించే అనుబంధానివి నీవు. ఐ లవ్ యూ బంగారం. ఇదంతా చదివిన బృందాకి దేవు తనపై ఇంత ప్రేమ పెంచుకున్నాడా అంటే, దేవుకి నేను ముందే తెలుసా, కానీ ఎలా అంటే తెలిసే నేను పగ కోసం పెళ్లి చేసుకున్నానని అర్థమైందా? ఇలా ఆలోచిస్తుంటే చేతిలోని బుక్ జారిపోయింది. తేరుకొని కిందికి చూసేసరికి బుక్లో లాస్ట్ పేజీ ఓపెన్ అయింది. అంతే, అది అలానే చూస్తుంది. అందులో ఒక అబ్బాయి అమ్మాయికి తన హార్ట్ ఇస్తున్నట్టు హార్ట్ సింబల్ బెలూన్ పట్టుకుని మోకాల మీద కూర్చున్నాడు. అలా ఒక డ్రాయింగ్. ఆమె ఆ హార్ట్ని తీసుకుని పక్కన పారేసి అక్కడి నుంచి వెనుదిరుగుతున్నట్టు ఒక డ్రాయింగ్ ఉండి అక్కడ అలా రాసుంది, సముద్రాన్ని ఆవిరి చేసేంత ద్వేషం నీ దగ్గర ఉంటే సముద్రాన్ని సైతం నా ఒడిలో దాచుకునేంత ప్రేమ నాలో ఉంది అనుంది. అది చూసిన బృందాకి తెలియకుండానే కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటే అప్పుడే ఇంట్లోకి వచ్చిన దేవ్ బృందా కోసం చూస్తూ రూమ్లోకి వచ్చేసరికి బృంద బెడ్ పైన కూర్చునింది. కింద ఆ బుక్ ఉంది. అంతే, ఒక క్షణం దేవుకి మైండ్ బ్లాక్ అయింది. బృందాకి నిజం తెలిసిందేమోని అప్పుడే మీరా వచ్చి దేవ్ భుజం మీద చేయి వేసి దేవ్ చూస్తున్న వైపే చూస్తుంది. అక్కడున్న బుక్కుని చూసి, ఇది దేవుదే కదా, కొంపదీసి బృందా చూసేసిందా ఏంటి అని ఫాస్ట్గా లోపలికి వెళ్ళి ఆ బుక్ తీసుకుంది. ఆ బుక్ వైపే చూస్తున్న బృంద మీరా అది తీసుకునేసరికి తలెత్తి తన వైపే చూస్తుంది. మీరా ఒక వెర్రి నవ్వు నవ్వుతూ చూస్తుంది బృందాని. బృందా దేవుని చూడలేదు. మీరా దగ్గరికి వెళ్ళి, మీరా దేవ్ గారికి నేను ఎప్పటి నుంచి తెలుసు, ఆయనకి నేను ముందే తెలుసా, నన్ను లవ్ చేశారా దేవ్ గారు, ఈ బుక్లో ఫస్ట్ పేజీ చూడు అని బుక్ తీసుకుపోయింది. బృంద ఆ బుక్ మొత్తం చూడలేదని అర్థమై దేవ్ ఊపిరి పీల్చుకుని హాల్లోకి వెళ్ళాడు. మీరా కూడా రిలాక్స్ అయ్యి, అది బృంద, దేవుకి నువ్వు మీ పెళ్ళి అయ్యేటప్పుడే తెలుసు, ఇది మీ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి రాసుకున్నాడు. ఆ మాటతో బృంద కొంచెం శాంతించింది. కానీ తనకెందుకు కన్నీళ్ళు వచ్చాయో అర్థం కాలేదు. ఎక్కడ దేవ్కి నా పగ గురించి తెలిసిపోతుందేమో అని భయం మాత్రమే ఉండాలి కదా నాకు, కానీ ఎందుకు బాధగా ఉండి కన్నీళ్ళు వచ్చాయి అని ఆలోచిస్తుంది. బృంద ఆలోచన అర్థమైన మీరా తన్ని డైవర్ట్ చేయడానికి, అమ్మో ఆకలి బాబోయ్, ఆకలి బృంద, ఆకలేస్తుంది, ఏం చేసావు తినడానికి? మీరా మాటలతో తేరుకుని తను ఆలోచిస్తున్న టాపిక్ మర్చిపోయి మీరాని చూస్తూ, బిర్యానీ చేశాను ఈరోజు అంది. వావ్, అవునా, పద పద ఒక పట్టుపడదాం అని బృందాన్ని లాక్కెళ్ళింది మీరా. రాజేష్ విషయంలో అలా హెల్ప్ చేయడం, తర్వాత ఉన్న సిచ్యువేషన్స్లో బృంద మీరా క్లోజ్ అయిపోయారు. మీరా బృందాన్ని బయటకు తీసుకురావడంతో వాళ్ళ వైపే చూసిన దేవుకి కళ్ళతోని అంతా ఓకేనా అని మీరా చెప్పడంతో సరే అని రాజేష్ కూడా రావడంతో నలుగురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. రాజన్నయ్య, లల్లి వాళ్ళని కూడా రమ్మనండి, వాళ్ళకు కూడా చేశాను అంది బృంద. సరే అని దేవ్, కుమార్కి, రాజ్కి అందరికీ కాల్ చేశారు. వాళ్ళు కూడా వచ్చాక అందరూ కలిసి లంచ్ చేశారు. తర్వాత అందరూ కలిసి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే బృంద మీరా సైగ చేసుకుని రాజేష్ వైపు చూశారు. వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేశారని దేవ్కి అర్థమై రాజేష్ని అయిపోయావన్నట్టుగా జాలీగా చూశాడు. ఉన్నట్టుండి దేవ్ అలా జాలీగా చూసేసరికి ఏంటి అని కళ్ళతోనే అడిగాడు. దేవ్ కళ్ళతోనే మీరా బృందాలను చూపించాడు. రాజేష్ వాళ్ళ వైపు చూసి, వామ్మో మళ్ళీ ఏదో ప్లాన్ చేశారు, తప్పించుకోవాలి అని. అలా నాకు కొంచెం పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను అని లేచి ముందుకి అడుగైపోయాడు. మీరా బృంద ఇద్దరు రెండు కాళ్ళు అడ్డు పెట్టారు. ఒకరి కాలు తగిలి ముందుకు పడిపోయి తమాయించుకునేలోగా ఇంకొకరి కాలు తగిలి ఎదురుగా ఉన్న రాజు పైన పడ్డాడు.
అబ్బా, నీకేమొచ్చిందిరా, ఎప్పుడు నా మీదనే పడతావు అని రాజేష్ని సోఫాలోకి పక్కన నెట్టాడు రాజ్. రాజేష్ బిక్కమొహం వేసుకుని వాళ్ళ వైపే చూస్తాడు. తప్పించుకోలేవు అన్నట్టు పెట్టారు ఇద్దరు ఫేస్. రాజేష్ ఏడుపు మొహంతో ఏం చేయాలి అని అడిగాడు. లల్లి వెళ్ళి మీ క్లోత్స్ తీసుకురండి, వాష్ చేయాల్సినవి అంది బృంద. మీరా లోపలికి వెళ్ళి వాళ్ళ డ్రెస్సెస్ అని తెచ్చి అక్కడ వేసి ఇవన్నీ నీట్గా వాష్ చేయాలి అంది. వాట్ ఆర్ యూ టాకింగ్, డూ యు నో హూ యామ్ అన్నాడు రాజేష్. బృంద కోపంగా ఫోన్ తీసుకుని హలో, పెళ్ళిళ్ళ పేరయ్య గారేనా, మా మీరాకు ఒక మంచి సంబంధం చూడండి అంది. రాజేష్ వాళ్ళకి దండం పెట్టినట్టు ఏడుస్తూ యాక్ట్ చేస్తూ దేవ్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇది, చిన్న పిల్లని చేసి ఇలా ఆడుకుంటున్నారు, కాపాడరా అన్నాడు. దేవ్ బృంద మీరాల వైపు చూశాడు పాపం అన్నట్టు. కావాలంటే మీకు వేరే పని ఉంది, అది చేస్తారా అంది బృంద. అని మీరా వెళ్ళి బ్లాంకెట్స్ కూడా పట్టుకురా, దేవ్ గారు వాష్ చేస్తారంట అంది. నేనెప్పుడు చేస్తాను చెప్పాను, నాకు సంబంధం లేదు అని రాజేష్ వైపు తిరిగి తప్పదు, చేసుకున్న వాడికి చేసుకున్నంత అని ఊరికే అనలేదు అన్నాడు దేవ్. రాజేష్ కోపంగా దేవ్ వైపు చూసి నాకు టైం వస్తుంది అని రాజు వాళ్ళని చూశాడు. వాళ్ళు ఎటో చూస్తుండడం చూసి మిత్ర దోహుల్లారా అని ఆ బట్టలన్నీ తీసుకుని ఏడుపు మొహంతో బయట హౌస్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూర్చొని అన్ని బట్టలు ఆ హౌస్లోనే వేసి సర్ఫ్ మొత్తం హౌస్లో వేసి ఒక్కో డ్రెస్ తీస్తూ ఉతుకుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ బయటనే కూర్చొని రాజేష్ని చూస్తూ నవ్వుతున్నారు. రాజేష్ అవతారం ఎలా ఉందంటే షర్ట్ తీసేసి బనియన్ మీద ఉండి లుంగి పైకి కట్టుకుని హెడ్కి టవల్ కట్టుకుని ఒళ్ళంతా సర్ఫ్ నురుగుతో ఉన్నాడు. రాజేష్ ఫ్రస్ట్రేషన్లో ఒక డ్రెస్ని కింద వేసి కాలుతో దాన్ని తొక్కుతున్నాడు. మీరా బృందా వెళ్ళి రాజేష్ నెత్తి మీద ఇద్దరు ఒకటేసారి టపీమని కొట్టారు. రాజేష్ అమ్మా అనుకుంటూ తల మీద చేయి పెట్టుకుని వెనక్కి తిరిగేసరికి మీరా బృందా కోపంగా చూస్తున్నారు. ఇంకోసారి అతి తెలివితేటలు చూపించావో అయిపోతావు అని పక్కకెళ్లారు ఇద్దరు. రాజేష్ బట్టలు ఉతుకుతూ దీనమ్మ జీవితం అని బట్టలు ఉతుకుతుంటే మీరా ఫోన్లో పిక్స్ తీస్తుంది. అలా తీస్తూ ఆ పిక్ని ఎవరో అడ్డు రావడంతో ఎవరా అని తలపైకి ఎత్తిన మీరా ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి షాక్ అయింది. మిగిలిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళని చూసి షాక్ అయ్యి పైకి లేచి రాజేష్కి సైగ చేస్తున్నారు. కానీ రాజేష్ వాళ్ళని పట్టించుకోకుండా పెళ్ళాన్ని చెప్తే వినాలి, లవర్ మాటకి ఎదురు చెప్పకూడదు అని పాట పాడుతూ తలెత్తి పైకి చూస్తూ పెళ్ళాన్ని చెప్తే అని పాటని గొంతులోనే ఆపేసి టక్కున పైకి లేచాడు. తన ఎదురుగా రేవతి, మానస అంటే కమిషనర్ గారు వైఫ్, డాటర్ ఉన్నారు. రేవతి అందరినీ చూసి ఏంట్రా ఇది, అమ్మ అది అని రాజేష్ మీరాల లవ్ గురించి చెప్పాడు దేవ్. అవునా, చాలా మంచి న్యూస్ చెప్పావురా, మరి ఇదంతా ఏంటి అంది రేవతి. అలా అడుగు అని ఏడుపు మొహం పెడతాడు రాజేష్. అమ్మ అది ఏదో సరదాగా అంది మీరా. ఏంటి సరదా అని కొంచెం సీరియస్గా అడిగేసరికి రాజేష్ సంతోషంగా హ్యాండ్స్ వాష్ చేసుకుని రేవతి దగ్గరకు వచ్చి మీరా వాళ్ళని వెక్కిరిస్తున్నాడు. అంటే అది అంది మీరా. ఏంటి అది ఇది, ముందే చెప్పుంటే ఇంట్లో మా బట్టలు బ్లాంకెట్స్ కూడా తెచ్చేదానిగా, ఎంత బాగా ఉతుకుతున్నాడో అంది రేవతి. రేవతి అలా అనగాని అప్పటిదాకా టెన్షన్గా ఉన్న మీరా బ్యాచ్ అంతా ఒక్కసారి గట్టిగా నవ్వేశారు. అప్పటిదాకా నవ్వుతున్న రాజేష్ రేవతి అలా అనడంతో బిక్కమొహం వేసుకుని చూశాడు. నా మొహం ఏం చూస్తావు, ఈసారి వచ్చేటప్పుడు మావి కూడా తీసుకొస్తాలే కానీ ఇప్పటికి అవే ఉతుకుపో అంది రేవతి. దీనమ్మ జీవితం పోండి అని ఏడుస్తున్న యాక్ట్ చేస్తూ మళ్ళీ ఉతికే పనిలో పడ్డాడు రాజేష్. అందరూ రాజేష్ని చూసి ఫుల్ నవ్వుకున్నారు. మీరేంటమ్మా ఇంత సడన్గా, చెప్పుంటే మేమే వచ్చేవాళ్ళంగా అన్నాడు దేవ్. మా ఇంట్లో బోర్ కొడుతుంది అన్నయ్య, అమ్మ కూడా మిమ్మల్ని మిస్ అవుతుంది, డాడీ కూడా వద్దామనుకున్నారు కానీ సడన్గా ఏదో వర్క్ ఉండేసరికి ముందు మమ్మల్ని వెళ్ళమన్నారు, ఆయన తర్వాత వస్తానన్నారు అంది మానస. బృంద ఈలోగా లోపలికి వెళ్ళి కాఫీ పెట్టుకొచ్చింది. రేవతి బృంద తల నిమురుతూ నవ్వుతూ కాఫీ తీసుకుంది. అందరూ అక్కడే కూర్చొని కాఫీ తాగుతూ రాజేష్ని చూస్తూ నవ్వుకుంటున్నారు. కాసేపటికి మీరా వెళ్ళి ఇక చాలే ఉతికిందిరా అనేసరికి టక్కున లేచి వీరి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. బృంద కాఫీ ఇచ్చింది తాగుతూ. అమ్మ బాబోయ్ ఒళ్ళంతా పులిసిపోయింది అన్నాడు. రాజేష్ ఎక్స్ప్రెషన్స్కి మాటలకి అందరూ నవ్వుతున్నారు. అప్పుడే శేఖర్ గారు వస్తూ ఏంటి అందరూ అంతలా నవ్వుతున్నారు అనేసరికి రేవతి మొత్తం చెప్పింది. శేఖర్ గారు కూడా నవ్వుకున్నారు. అలా అందరూ కబుర్లు చెప్పుకుంటుంటే బృంద అందరికీ స్నాక్స్ చేద్దామని లేవబోతుంటే రేవతి ఆపి అందరం ఈరోజు బయటకు వెళ్దాం షాపింగ్కి, రేపు వరలక్ష్మి వ్రతం కదా. అమ్మ బృంద రేపు ఏమేం చేయాలో చెప్తాను, ముందైతే షాపింగ్కి వెళ్ళి కొత్త చీర, పూజకి కావాల్సిన సామాన్లు తీసుకుందాం, పదండి అందరం కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్దాం. అలా అందరూ ఫ్రెష్ అయ్యి షాపింగ్కి బయలుదేరారు. ముందు క్లోత్స్ తీసుకుందామని వెళ్ళారు. రేపు పూజ చేసి 5 మంది ముత్తైదువులకి వాయనం ఇచ్చి భోజనం పెట్టాలి, అందుకే వాళ్ళకి చీరలు రేపు మనం కట్టుకోవడానికి కూడా ఇప్పుడే తీసేసుకుందాం. మీరా నువ్వు కూడా రేపు పూజ చేయి కాబోయే వాళ్ళ కోసం అని చాలాసేపు షాపింగ్ చేసి చీరలు తీసుకున్నారు.
దేవ్కి ఒక చీర నచ్చి ఎవరూ చూడకుండా ప్యాకింగ్ చేయించాడు. రాజేష్ కూడా సేమ్. తర్వాత బయటకు వచ్చి పూజ సామాన్లు తీసుకుని అప్పటికే డిన్నర్ టైం అవ్వడంతో రెస్టారెంట్కి వెళ్ళారు. అందరూ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాక, అవునరా, అసలు ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు బృంద అక్కడికి ఎలా వచ్చింది? అందరూ కూడా ఎలా అనుకుంటూ బృందా వైపు చూశారు. ఆ రోజు మీరు వెళ్ళాక, అంటే రాజు వెళ్ళాక నేను అక్కడే సోఫాలో కూర్చున్నానా, వెనక నుంచి ఎవరో నాకు క్లోరోఫామ్ ఇచ్చారు. అంతే, నాకు ఇంకేం గుర్తుకులేదు. కళ్ళు తెచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. అంటే కిడ్నాపా? కానీ ఎవరు చేశారు? అంది లల్లి. ఈలోపు ఆర్డర్ రావడంతో, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం, ముందు తినండి అన్నాడు శేఖర్. అందరూ తిన్నాక, రే, ఇటు నుంచి ఇటే మన ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడే పూజ చేద్దాం రేపు అంది రేవతి. ఎందుకమ్మా ఇప్పుడు అక్కడికి వద్దులే, ఇక్కడే మా ఇంట్లోనే పూజ చేసుకుందాం అన్నాడు దేవ్. అంతేలేరా, అదే మీ ఇల్లు, మేం నీకేం కాము, మా ఇల్లు కూడా పరా ఇల్లే కదా అంది రేవతి. దేవ్ వెళ్ళి రేవతి గారిని పట్టుకుని, అయ్యో అమ్మా, అలా కాదు, నువ్వు కూడా ఇక్కడికే వచ్చే, అందరం ఇక్కడే చేసుకుందాం. ఏం వద్దు బాబు, మా ఇంట్లో మేము చేసుకుంటాం అంది రేవతి. అమ్మా ప్లీజ్ అలా అనకు, మా మంచి అమ్మ కదా, సర్లే అందరం అటే వస్తాం అన్నాడు. రేవతి గారు నవ్వి, అలారా దారికి, పదని ఇంటికి వెళ్దాం అని అందరూ శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. దేవ్ బృందాలు ఒక రూమ్లో, కుమార్ లల్లీలు ఒక రూమ్లో, మీరా మానస రూమ్లో, రాజేష్ ఒక రూమ్లో నిద్రపోవడానికి వెళ్ళారు. బృందా రూమ్లోకి వెళ్ళగానే దేవ్ బెడ్ మీద ఉండి ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. బృందా టెన్షన్గా అక్కడే ఉంది. ఇంతకుముందు అయితే దేవ్ మీద పగతో ఉంది, అది కూడా వేరే రూమ్లో పడుకునేది. కానీ ఇప్పుడు దేవ్ తనే లవ్ చేస్తున్నాడు. అంటే ఆ బుక్ అప్పుడు మీరా చెప్తుంది కదా, పెళ్ళైన తర్వాత రాసుకున్నాడని, అలా దేవ్ తనే లవ్ చేస్తున్నాడు అనుకుంటుంది. ఎలా తనతో ఒకే రూమ్లో పడుకోవడం అని ఆలోచిస్తుంది. దేవ్ తలెత్తి బృందాన్ని చూసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి బృందా దగ్గరికి వెళ్తున్నాడు. దేవ్ ఒక్కో అడుగు ముందుకేస్తుంటే బృందాకి టెన్షన్ ఎక్కువైపోతుంది. అలానే బొమ్మలా నిల్చునుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.